భక్ష్యాలంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదండి. కానీ చేయడం కొంచెం కష్టమే అని చెప్పొచ్చు. అందరికీ అంత ఈజీగా అయితే రాదు. చాలా సింపుల్గా అస్సలు ఫెయిల్ అవ్వకుండా ఎప్పుడు చేసినా ఒకే రకంగా ఇలా చేసుకోండి, సూపర్గా వస్తాయి. లోపల పూర్ణం ఏ రకంగా ఉండాలి, పైన పిండి ఎట్లా కలుపుకోవాలని డీటెయిల్గా ఈ వీడియోలో అయితే ఉంటుందండి. మనకు అక్కడే అసలు టెక్నిక్ అనేది ఉంటుంది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. కరెక్ట్ టిప్స్తో రెసిపీ ఉంటుంది. 2 కప్పుల శనగపప్పును తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఒక 1 అవర్ అయినా నానబెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఏ కప్పుతో అయితే పప్పు తీసుకుంటామో ఆ కప్పుతో 2.5 కప్పుల పిండి తీసుకోండి. అది మైదా పిండి అయినా గోధుమ పిండి అయినా. కానీ మనకు బయట షాప్స్లో ఉన్నట్టుగా రావాలంటే మాత్రం మైదా పిండి పర్ఫెక్ట్గా వస్తాయండి. లేదు అంటే సగం మైదా సగం గోధుమ పిండి అయినా వేసుకొని చేసుకోవచ్చు. హెల్దీ వేలో అయితే కంప్లీట్గా గోధుమ పిండి వేసుకోండి. ఇక్కడ నేనైతే మైదాపిండితో చూపిస్తున్నాను. మైదాపిండి మంచిగా ఉప్పు పసుపు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. కొంచెం ఆయిల్ వేసుకొని కాస్త పలచగానే కలుపుకోవాలి, మరీ గట్టిగా కలపకుండా. ఇలా ఆయిల్ వేసేసి మినిమం 2 అవర్స్ అయినా పిండిని ఖచ్చితంగా పిండి ఎంత నానితే అంత సాగినట్టుగా వచ్చి మనకు భక్ష్యం చేసినప్పుడు విడిపోకుండా ఎక్కడ పగులు రాకుండా పర్ఫెక్ట్గా పప్పును కూడా మరీ మెత్తగా ఉడికించుకోకుండా ఇక్కడ నేనైతే గిన్నెలో పెట్టే ఉడికించుకున్నానండి. కొంచెం పప్పు ఇలా మెదిపితే కొంచెం పలుకు లోపల ఉండేటట్టు చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ పప్పుని జల్లెల్లో కానీ ఏదైనా రంధ్రాలు ఉన్న గిన్నెలో కానీ వేసుకొని వాటర్ అంతా పోయేలాగా పక్కకు పెట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలా పలుకు మీద తీసినప్పుడు పప్పు కొంచెం మనకు పొడి పొడిగా వస్తుంది, లేదంటే ముద్ద ముద్దగా అవుతుంది. దీంట్లోకి బెల్లము మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అన్ని కప్పుల బెల్లాన్ని తీసుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లం కరిగిన తర్వాత ఒక్కసారి వడకట్టుకుంటే దాంట్లో రాళ్ళు చెత్త ఏదైనా ఉంటే పోతుంది. అలానే వాటర్ ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెమే వేసుకొని జస్ట్ కరిగించుకొని వడకట్టుకొని మళ్ళీ వేసేసి బెల్లం పాకం కొంచెం ఉడికినట్టుగా కాగానే మనం గ్రైండ్ చేసుకున్న పప్పుని దాంట్లో వేసేసుకొని కావాలంటే ఇలాచి పొడి సోంపు కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం పాకం పప్పు మంచిగా కలిసేదాకా కలుపుకోవాలి. భక్ష్యాలు చేసుకోవడానికి మనం పిండి ముద్ద స్టఫింగ్ 2 ఈక్వల్గా తీసుకుంటే కరెక్ట్గా వస్తుందండి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువగా స్టఫింగ్ తీసుకోండి. పైన వీడియోలో చూపించినట్టుగా కొంచెం పిండి ముద్దను తీసుకొని కాస్త స్ప్రెడ్ చేసి దాంట్లో స్టఫింగ్ పెట్టేసుకొని ఎడ్జెస్ అంతా క్లోజ్ చేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవడమైంది. మనం మామూలుగా పూరి ప్రెస్ ఉంటుంది కదా, దాంట్లో కూడా చేసుకోవచ్చు. పిండి ఎక్కువసేపు నానితే మనం ఎలా చేసినా పర్ఫెక్ట్గా వస్తాయి. అప్పటిదప్పుడే చేస్తే మాత్రం ఖచ్చితంగా విడిపోయినట్టు అతుకుపోయినట్టు వస్తుంది. భక్ష్యాన్ని చేసుకున్న తర్వాత మంచిగా వేడి మీద ఉన్న పేనంలో 2 వైపులా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకొని మంచిగా కాల్చుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి కాల్చిన భక్ష గట్టిగా అవుతుంది. కొంచెం మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ కాలిస్తే ఎంతసేపు అయినా మెత్తగా ఉంటాయి. చూసారు కదా, ఇంత ఈజీగా భక్షాలు చేసుకోవచ్చండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.